ఆర్టిజన్ మిత్రులందరికీ నమస్కారం. మనం ఈ డిసెంబర్ 18వ తారీఖున ఆర్టిజన్స్ కన్వర్షన్ కోసం చలో ఇందిరా పార్క్ చేయాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీగా నిర్ణయం చేశాము. ఆ నిర్ణయంలోనే భాగంగానే మనం చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం చాలామంది ఎమ్మెల్యేలకి లెటర్స్ ఇచ్చాము, ఎమ్మెల్సీలకి లెటర్స్ ఇచ్చాము, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులకు కూడా మనం లెటర్లు ఇచ్చి ఇప్పుడు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన ఆర్టిజన్స్ సమస్యని లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆర్థిక భారం పడినటువంటి మన కన్వర్షన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పాము. ఇప్పటికే శాసన మండలిలో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడారు. బహుశా మిగిలిన చోట్ల కూడా మన మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సెషన్లో అంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి ఈ సెషన్లో రాష్ట్ర ప్రభుత్వం మన ఆర్టిజన్ కన్వర్షన్ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అసెంబ్లీలో చేయాలనేది మన ఆలోచన. ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షను ఇటు సంస్థ మీద కానీ అటు ప్రభుత్వానికి కానీ పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మనం చాలా రిస్క్తో కూడినటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడుగా చూస్తూ ఉన్నారు, కనీసం నెలకి 2-3 ఆర్టిజన్స్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోయినటువంటి ఆర్టిజన్స్ యొక్క భార్యలకి సంస్థలో శాశ్వత ఉద్యోగం ఇస్తారా అని అంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ కార్మికుడి యొక్క భార్య డిగ్రీ చేసినా, బీటెక్లు చేసినా, ఎంటెక్లు చేసినా మళ్ళీ ఆర్టిజన్ గ్రేడ్ 4 ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంది. అంటే ఇటు ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయడంలోనూ కూడా గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లానే ఉంది. పోనీ చనిపోయినటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలను ఏమన్నా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి పొజిషన్లో ఉద్యోగాలు ఇస్తారనుకుంటే అది కూడా లేదు. ఇక చివరికి ఏం మిగులుతుందంటే డిపార్ట్మెంట్ కోసం మనం ప్రాణాలు అర్పించడం తప్ప వేరే మార్గం ఏమీ కనిపించే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఆర్టిజన్స్ యొక్క కన్వర్షను ఏకైక లక్ష్యంగా మనం అందరం కూడా కదలాలనేది అని అనుకున్నాం. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ డ్యూటీలు అడ్జస్ట్ చేసుకుని పెద్ద సంఖ్యలో మీరు ఇందిరా పార్క్కి రాగలిగితే ఆ రకంగా మన వాయిస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తుంది. విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పటికే తీసుకెళ్లారు కూడాను. అట్లాగే మనం ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చాం కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఏదో ఒక టైంలో మన యొక్క సమస్యని అంటే తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అనే క్యాడర్ని ఈ విషయం మీద ప్రభుత్వం ఏమి నిర్ణయం చేయబోతా ఉంది, వాళ్ళ డిమాండ్ కన్వర్షన్ చేయాలని అడుగుతున్నారు, దీనిని ఎప్పుడు లోపల కన్వర్షన్ చేస్తారో, ఎప్పుడు వరకు వాళ్ళకే ఈ తీపి కబురు చెప్తారు, రాబోయే సంక్రాంతి లోపలనే ఈ శుభవార్త చెప్తారా లేదా క్రిస్మస్ లోపల చెప్తారా అనేది కొన్ని ప్రశ్నలు ముందుకు వస్తాయి. దానికి అనుగుణంగానే మనం అందరం కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్కి చేరుకొని మన యొక్క ధర్నా ద్వారా ప్రభుత్వానికి మన యొక్క కార్యక్రమాన్ని చెప్పి మన యొక్క కన్వర్షన్ సాధించడానికి మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఈ విషయంలో ఆర్టిజన్స్ అందరూ ఐక్యంగా ఉన్నాము అనే పద్ధతిలో అందరూ కలిసి రావాలని చెప్పి ఆర్టిజన్ మిత్రులందరికీ కూడా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్గా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆ రకంగా మనం అందరం కూడా 18వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.